హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి ఎండు నెత్తళ్ళ పులుసు. నెత్తళ్ళ పులుసును ఒక్కసారి ఈ పద్ధతిలో పెట్టి చూడండి. వేళ్ళను కూడా జుర్రుకుంటూ నాకేస్తారు, గిన్నెను కూడా వదలరు, అంత కమ్మగా ఉంటుంది. నేను చేసే పద్ధతిలో మీరు కూడా చేస్తే. మరి ఆలస్యం చేయకుండా ఎండు నెత్తలతో కమ్మటి పులుసును ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ఇక్కడ నేను 150 గ్రామ్స్ వరకు ఎండు నెత్తలను తీసుకున్నాను. ముందుగానే తల తోక అన్నిటినీ శుభ్రంగా తీసేసుకున్న తర్వాత 1-2 సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసి ఒక 5 నిమిషాల పాటు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల దాంట్లో ఉన్న డస్ట్ బయటకు వస్తుంది, ఇవి కూడా సాఫ్ట్గా అవుతాయి. తర్వాత 5 మినిట్స్ నానిన తర్వాత మళ్ళీ 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని స్టెయినర్లో వేసేయండి. ఎక్సెస్ వాటర్ ఉంటే పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇలా నెత్తలను ముందుగానే శుభ్రం చేసుకొని నానబెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మసాలా ప్రిపరేషన్ చేసుకోవాలి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా తరిగి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు సిమ్లో పెట్టుకొని ఇలా కొంచెం వేయించుకోవాలి. నూనెలో కొద్దిగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర మెంతుల పొడిని వేసుకోండి. ఇవి లేకపోతే ముందుగానే డ్రై రోస్ట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత చిన్న అల్లం ముక్కలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఈ మసాలా ముద్ద వేస్తేనే అసలైన కమ్మటి టేస్ట్ అనేది వస్తుంది. ముందుగానే మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కడిగి నానబెట్టుకోండి. చింతపండు రసం తీసి రెడీగా పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే బాండిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నానబెట్టుకున్న ఎండు నెత్తలను ఇందులో వేసి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల నీచు వాసన పోతుంది, నెత్తలు కూడా చాలా టేస్టీగా వస్తాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ తరుగుని వేసుకొని ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ జీలకర్ర ధనియాల పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోండి. 1 టీ స్పూన్ వరకు పసుపును వేసేసుకొని ఒక్క 30-40 సెకండ్స్ పాటు ఆయిల్లో వేయించుకోండి. ఆల్రెడీ మనం ఉల్లిపాయలను వేయించే మిక్సీ పెట్టాము. ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేయాలి. ఇది పులుసు కాబట్టి కారం నిండుగా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను. కారం ఉప్పు వేసి కూడా మరొక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి. తర్వాత మనము నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకొని ఇందులోకి యాడ్ చేయండి. ముందుగా కొంచెం చిక్కగానే చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి కలిపేసేసి చింతపండు రసం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మరిగించండి. దీంట్లో చిక్కగా అనిపిస్తే మరొక కప్పు వాటర్ను యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీని బట్టి వాటర్ను యాడ్ చేసుకుంటూ ఉండండి. తర్వాత కొన్ని కరివేపాకు ఆకులు వేసి కలిపేసి ఇప్పుడు ఇలా ఒక 2 మినిట్స్ పాటు చింతపండు పులుసు చక్కగా మరిగిన తర్వాతనే మనం వేయించుకున్న ఎండు నెత్తలను దీంట్లోకి వేసుకోవాలి. ఇలా మనం వేయించుకున్న ఎండు నెత్తలు పూర్తిగా ఇందులోకి వేసేసి ఒక్కసారి పైన కలిపేసి మూత పెట్టి సిమ్లో ఒక 3-4 మినిట్స్ పాటు మరిగించాలి. చూడండి, 3-4 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది చక్కగా పైకి తేరుకుంటుంది. కన్సిస్టెన్సీ కూడా ఇలా చిక్కగా అవుతుంది. ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే చల్లారిన కొద్దీ చాలా చిక్కగా అవుతుంది. ఇలా మనము చింతపండు పులుసు మరిగిన తర్వాతనే ఎండు నెత్తలు వేయండి. వేసిన తర్వాత 2-3 మినిట్స్ పాటు మరిగించాలి. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసి చూపిస్తున్నాను. కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా ఉంటేనే ఎండు నెత్తల పులుసు చాలా బాగుంటుంది. ఈ ఎండు నెత్తల పులుసు జొన్న రొట్టెకైతే చాలా బాగుంటుందండి. కోర్స్ అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. జొన్న రొట్టెకైతే చాలా బాగుంటుంది. ఈ ఎండు నెత్తల పులుసు నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది. తప్పకుండా నేను చూపించిన విధానంలో ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు డబల్ క్వాంటిటీ అన్నం తినకపోతే నన్ను కమెంట్లో అడగండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.